యాక్చువల్లీ ఏంటంటే ఉన్నవన్నీ ఆయనే పీకేసుకున్నాడు సార్. ఇంక కొదమాది ఒక వెంట్రుక లేదా మిగిలినట్టున్నాయి, దాన్నే పీక్కోమని చెప్పండి, మేమెందుకు పీకడం. ఎందుకంటే కార్యకర్తలకు ఉత్తేజపరచడం కోసం ఎలాంటి మాటలన్నా చెప్పొచ్చు, కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఎందుకు మన కార్యవర్గం, ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు నేను మీకైతే ఏమి చేయలేదు అనేది, అది వాస్తవ రూపం. అందుకే కార్పొరేటర్లు అయినా, ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అయినా, కార్యవర్గం అయినా ఒక్కొక్కరికి ఆయన వీడి వెళ్ళిపోతున్నారు. ఈ కార్యవర్గం ఎందుకు వీడుతుంది? పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టమని. ఎస్పెషల్లీ మీరు గమనిస్తే ఈయన ఏ విధంగా మళ్ళీ 30 ఏళ్ళు పరిపాలిస్తారన్న మాట అంటున్నాడు సార్. ఏమన్నా అక్రమ జీవోలు ఏమన్నా ఆపేస్తాడా, లేదు అక్రమంగా దాడికి పాల్పడడం ఆపేస్తాడా, లేదు డోర్ డెలివరీ చేయడం ఆపేస్తాడా శవాలని? ఇంకా ఎక్కువగా వస్తున్నాడు, డిఫరెంట్ వేలో వస్తాడు. డైరెక్ట్ టిప్పర్ గుర్తేస్తుందేమో అలాంటి వాళ్ళందరినీ. ఇంకా డిఫరెంట్ వర్షన్ లో వస్తానంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ వర్షన్ చూసే భయపడిపోయిన జనాలము